హాయ్ మామాస్, ఈరోజు మనం అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎక్స్పెషల్లీ ఈ జనరేషన్లో అనేది మాట్లాడదాం. ఎందుకంటే భయ్య మన హ్యూమన్స్కి ఈ జనరేషన్లో ఫ్రీడమ్ అనేది బాగా వచ్చేసింది. దానివల్ల ఏమవుతుంది, మనకి అవసరాలు అనేది బాగా పెరిగిపోయినాయి. దానివల్ల మనం మనీ అనేది ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం. అటు మన ఓన్ మనీ కానీ, లేదా మనం క్రెడిట్ కార్డుని తీసేయడం కానీ, లేదా ఈ లోన్ అని ఆ లోన్ అని అలా ఇష్టం వచ్చినట్టు మనీ అనేది వాడేస్తాం. ఆ తర్వాత మన ఫ్యూచర్లో ఏవైనా ప్రాబ్లం వస్తే అటు వెనక్కి చూసుకుంటే మనం సంపాదించిందంటే ఏదైనా ఉందా అంటే జీరో, ఏమీ లేదన్నమాట. అప్పుడు మనం బాధపడతాం, అరే తప్పు చేసాం, మనీ మనం ఇష్టం వచ్చినట్టు అనవసరంగా వాడడం, మనం ఏదైనా సేవ్ చేస్తే బెటరు లేదా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్పి బాధపడతాం. వీటికన్నిటికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్ అన్నమాట. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. మనకి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. మన ఫ్యూచర్ గోల్స్ అచీవ్ చేస్తాం. అంటే మనం ఇల్లు కట్టుకోవచ్చు, లేదా కారు కొనుక్కోవచ్చు, లేదా ఏదైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు. అండ్ మీకు పిల్లలు పుడితే పిల్లల చదువులకి చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఏదో ఒక యూజెస్ అనేది ఉంటాయి. అండ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది, సెక్యూర్ ఇన్కమ్ ఉంటుంది, అండ్ మెయిన్లీ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది మనీ విషయంలో. అండ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మీకు డౌట్ రావచ్చు, అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేస్తే బెటర్ అనే దానికి ఒక గోల్డెన్ రూల్ అనేది ఉంది. అండ్ ఈ గోల్డెన్ రూల్ పేరు 50-30-20 రూల్. ఈ 50-30-20 రూల్ అనేది ఒక యుఎస్ సెనేటర్ అయిన ఎలిజబెత్ వారెన్ అనే పర్సన్ ఒకటి చెప్పాడనమాట. అండ్ ఈ 50-30-20 రూల్ ఏం చెప్పుద్ది అంటే, మన యొక్క శాలరీ నుంచి 50% మన యొక్క అవసరాలు నీడ్స్కి వాడుకోవచ్చు. అండ్ 30% మన యొక్క ఫ్రీడమ్, దట్ మీన్స్ ట్రావెలింగ్ అని, సినిమాలో అని, పబ్లో అని, ఇదని అదని మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ 20% అనేది మనం పక్కాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫ్యూచర్లో ఈ ఎకానమిక్ ఫ్రీడమ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ బాగా ఉంటుంది అన్నమాట. దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తే ఈజీగా ఈ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ద్వారా వాడుకోవచ్చు అన్నమాట. అంతే అన్నమాట మావాస్. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ బెటరా లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా అని చెప్పి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.